బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారటం, ప్రభుత్వాన్ని ఆర్మీ హెచ్చరించడంతో విధిలేని పరిస్థితిలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి ఇండియాకు పయనమయ్యారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లపై బంగ్లాదేశ్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో 300 మందికి పైగా మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్ నుంచి నిరసనకారులు ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు నిరసనకారులకు మద్దతు పలికారు. తాజాగా ఆందోళనకారులకు పాలక ప్రభుత్వానికి మధ్య జరిగిన ఘర్షణలో ఆదివారం ఒక్కరోజే 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిరసనకారులపై ఇకపై కాల్పులు జరపబోమని సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు చర్చల కోసం ప్రధాని హసీనా చేసిన ప్రతిపాదనను విద్యార్థి నాయకులు తిరస్కరించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ సిఐఎస్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో అధికారులతో సమావేశమైన దర్మిలా ఇకపై నిరసనకారులపై ఒక్క బుల్లెట్ కూడా కాల్చబోమని ప్రకటించారు. అలాగే అధికార మార్పిడి అప్రజాస్వామికంగా జరిగితే బంగ్లాదేశ్ కూడా కెన్యాలా మారుతుందని వ్యాఖ్యానించారు. 1971 తర్వాత దేశంలో ఇదే అత్యంత హింసాత్మక నిరసన అని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో నిరసనకారులు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాలని బంగ్లాదేశ్కు చెందిన ప్రొఫెసర్ నజ్మల్ హన్సాన్ కలీముల్లా పిలుపునిచ్చారు. ఈ వ్యతిరేకతల మధ్య షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీనిపై ఆర్మీ చీఫ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ తాము ప్రజాస్వామ్య ప్రభుత్వాన్నే ఆశిస్తున్నామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పాలనా పగ్గాలను తాము చేతిలోకి తీసుకున్నామని తెలిపారు. త్వరలోనే ప్రజాపాలన ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆమె సోదరితో కలిసి భారత్లో ఆశ్రయం కోసం వస్తున్నట్లు సమాచారం.